తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సొంతింటి కళ ఎవరికొండ చెప్పండి, అందరికీ ఉంటుంది. ఒక ఇల్లు ఉంటే ఇంకా అంతకన్నా సంతోషం ఏముంది అని కోరుకుంటారు ఎవరైనా సరే. అయితే అది సొంత ఇల్లు, ఆ కళ నెరవేరాలంటే యోగం కూడా ఉండాలి వారి వారి జాతకాల్లో అని చెప్తారు. కొంతమంది ఏమో ఈ ఉగాది రాశి ఫలాలు విన్నప్పుడు, లేకపోతే వాళ్ళ గురించి జాతకం తెలుసుకున్నప్పుడు మీ జాతకంలో సొంత ఇంటి యోగం ఉందండి, గృహయోగం ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే అసలు ఇవి ఏంటి గురుగారు? ఈ గృహయోగాలు అనేవి ఎలా ఏర్పడతాయి? వీటికంటూ ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేయాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. అసలు ఆ యోగం ఎలా ఏర్పడుతుంది? మా ప్రధానంగా స్వగృహము అనేటువంటిది అతని లగ్నాన్ని అనుసరించి, ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక స్వగృహం కావాలి అనుకుంటారు. మనం అనుకుంటే అయిపోదండి. ఆ యోగం మనకు ఉన్నదా లేదా, ఆ యోగం అనేటువంటిది 20% ఉందా, 40% ఉందా, ఎంత ఉంది? 65 నుంచి 70% ఉంటే మనం తీసుకోవడం తప్పులేదు. 20%, 30%, 50% ఉందంటే మనం దాని జోలికి వెళ్ళకపోవటమే శ్రేయస్కరం. అలా తెలుస్తుందా గురువు గారు జాతకం బట్టి? అందరికీ ఉంటుందా? ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కూడా గృహయోగం ఉన్నదా లేదా, ఉంటే ఏ స్థాయి వరకు ఉన్నది అనేటువంటిది ఉంటుంది. 65-70% ముందే అంటే మనం తీసుకుంటే తప్పులేదమ్మా, కొనుక్కోవచ్చు. కాదు నీకు 50% మాత్రమే నీకు అర్హత దాని మీద ఉన్నది అన్నప్పుడు నమస్కారం పెట్టి మనం పక్కకి తప్పుకోవడం శ్రేయస్కరం. ఎందువలన అనంటే, ఒక గృహం ఒక మనిషిని ఎంత నిలబెడుతుందో, ఒక గృహం మనిషిని రోడ్డు మీద కూడా తీసుకొచ్చి పడేస్తుంది. ఎందువల్లంటే అమ్మా, ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉదయం చూసి నక్కవాత పెట్టుకుంది అని చెప్పి, ఎవడో ఇల్లు కొన్నాడు, నాకు ఇల్లు లేదు కాబట్టి నేను వాళ్ళ ఇల్లు కొనుక్కోవాలి అని తాపత్రయపడి మన దగ్గర 10 లక్షల రూపాయలు ఉంటే 60 లక్షల రూపాయలు అప్పు చేసి మనం ఏం చేస్తున్నాం? ఇల్లు కొంటున్నాం. వాడి మీద కక్ష తీర్చుకోవడం కోసం మనం ఇల్లు కొంటున్నాం. నెలకి 60,000 రూపాయలు ఈఎంఐ ఎవరు కడుతున్నాడు? ఆ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటూ నెలకి 60,000 రూపాయలు ఈఎంఐ కడుతున్నాం. నెలకి 30,000 రూపాయలు పెట్టుకుంటే సిటీకి కొంచెం పక్కకి వెళ్తే డూప్లెక్స్ విల్లా వస్తుందిగా, లగ్జరీగా బ్రతకచ్చుగా, 30,000 దాచుకోవచ్చుగా. నెలకి 60,000 ఈఎంఐ కట్టే బదులు 30,000 నెలలు దాచుకోవచ్చు. అంటే నెలకి సుమారుగా 3,60,000 రూపాయలు, 3,90,000 రూపాయలు నువ్వు దాచుకుని పడిపోతున్నావు. అది పక్కన పెట్టేసేసి వాడు అన్నాడు, వీడి బంధువులు వీడికి ఏం లేదు, సొంత ఇల్లు కూడా లేదు అన్నాడు. వాడి మీద కక్ష కోసం నేను సొంత ఇల్లు కూడా అంటే పాతాళానికి దిగిపోయింది ఎవరు? ఇవి ఎక్కడ వస్తాయి? 20%, 30%, 40%, 50% అలా ఉన్నప్పుడు అహంకారానికో ఆధిపత్యానికో గొప్పదనానికో పోయి చేస్తారు వీళ్ళు. కొంతమందికి ఎంత ప్రయత్నించినా కట్టలేరండి వాళ్ళ జీవితంలో. అదే అంటున్నానమ్మా, ఇదేనా కారణం? ఈ ఆధిపత్యం కోసం. అంటే నువ్వు అన్నావు, ఓకే, నిన్ను నేను ఎందుకు పట్టించుకోవాలి? రేపొద్దున ఒక నెల మనం ఈఎంఐ కట్టకపోతే వాడొచ్చి డబ్బులు ఇవ్వడుగా, అసలు ఇస్తాడా? నువ్వు ఇల్లు కొనలేదు అని చెప్పి నేను అన్నాడు, నువ్వు కొనటానికి 1 లక్ష రూపాయలు అయితే ఫ్రీగా ఇవ్వడుగా. ఒక నెల ఈఎంఐ అయితే కట్టడుగా, రేపొద్దు నువ్వు కట్టలేకపోతే మళ్ళీ నవ్వేది వాడేగా. ఎప్పుడైతే అవతల వాడు గురించి నువ్వు ప్రయత్నం మొదలు పెట్టావో నువ్వు జీవితంలో ఎదగలేవు. ఈ గృహం అనేటువంటిది మొదటి 50% కూడా ఎదుటి మనిషి ఒక విధానాన్ని అనుసరించి నడుస్తుందమ్మా. స్వతహాగా వాడికి ఉన్న ప్రయత్నం చేద్దాం, ఇంకో 2 ఏళ్ళు కొందామని ఆలోచిస్తాడు. ఎప్పుడైతే ఎదుటి మనిషి అంటాడో 50-50 ఛాన్సెస్, అయితే అవుతుంది, ఏదో లేదు ప్రయత్నం చేసేద్దామంటాడు. వాడి దౌర్భాగ్యం, వాడి కర్మ, వాడికి ఇల్లు వస్తుందండి. ఇల్లు వస్తుంది, ఇల్లు వచ్చిన దగ్గర వాడి కష్టాలు మొదలవుతాయి. సుఖంగా ఉండలేడు. సంపాదన ఎంతో తెలియదు. నెల తిరిగి ఈఎంఐ కట్టాలి. 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఈఎంఐ కట్టినా అది నీ సొంత ఇల్లు కాదుగా. 24 సంవత్సరాలు పెట్టావు, 20 సంవత్సరాలు పూర్తిగా కట్టి అక్కడ 4 నెలలు నువ్వు కట్టకపోతే నీకు నోటీస్ ఇస్తున్నాడు. నీళ్లు కాదు అట్లా. అది దానికి నువ్వు రెంటింట్లో ఉంటే నీకు నచ్చినట్టుగా ఓ సంవత్సరం ఇక్కడ ఉంటావు, నచ్చదు ఇంకో చోటకి వెళ్తావు, 10 ఇల్లులు మారుతావు, లగ్జరీగా ఉంటావుగా, నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండగలుగుతున్నావు. కానీ ఇదే డబల్ బెడ్రూమ్ ఇంట్లో నీకు సంబంధం లేదు, నువ్వు ఏం చేయలేవు, నీ సొంతంగా నువ్వు అమ్మలేవు, ఈఎంఐ కట్టకుండా ఉండలేవు. ఈఎంఐ కట్టకపోతే వాడు రేపొద్దున వచ్చి ఏం చేస్తారో తెలియదు. ఇన్ని బాధలన్నీ కూడా మనిషిని పిప్పి చేస్తాయి. అందుకనే అతని జాతకంలో 50% ఉంది అంటే ఆయన ఇంటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తారు. చెప్పాలి, చెప్పరండి.
నీకు చెప్పరా స్వగృహ గురువు? యోగం ముందు కొనేసే బ్రహ్మాండం అంటారు. ఆ, అయ్యో. ఎందుకు? ఇబ్బంది పడతారు. వద్దు అంటే ఉమ్, వాడికి నా మీద కోపం వస్తుంది. నిజమే. అది కూడా. స్వగృహ యోగం ముందు ఎందుకు వద్దంటున్నారు మీరు అని. ఉమ్, చిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న విన్నా, ఉమ్, నా సొంతదేం కాదు ఇది. ఉమ్, ఒక రాజుగారి దగ్గరికి ఒక ఆస్ట్రాలజర్ వెళ్ళారు. ఆ రాజుగారు జాతకం చూసి, నా జాతకం నా పిల్లల జాతకం ఎలా ఉందండి అన్నారు. చాలా అద్భుతం మహారాజా, కాకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరూ లేరు అంటారు. అదేంటంటే మీకన్నా 10 సంవత్సరాల ముందు మీ పిల్లలు చనిపోతారని చెప్పి చెప్తాడు. అయ్యో. ఆ, అది నాలాంటి వాడు. ఆ, మీకన్నా 10 ఏళ్ళ ముందు మీ పిల్లలు చనిపోతారు అని చెప్తాడు. నా పిల్లలు చనిపోతారు నాకో చెప్తావు నువ్వు, జైల్లో పడేని తీసుకెళ్ళంటారు. ఆ. ఇంకొక ఆస్ట్రాలజర్ వస్తారు. చెప్పంగానే అది చూసి, మీరు చాలా గొప్పవాళ్ళు మహారాజా, మీ పిల్లల కన్నా మీరు 10 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుతారంటారు. చెప్పే విధానం. ఆ, ఈ రెండో విధానం నాకు చేత కాదు. ఆ, నేనేమంటాను, కర్మ ప్రార్థన బాగాలేదు, ఉంటే ఉంటారు, ఇది ఈ రకంగా ఇది పోతారని నేను చెప్పేస్తాను. ఉమ్, లౌక్యం అనేటువంటిది అక్కడ నాకు అవగాహన లేదు. ఉమ్, రెండో వ్యక్తిని చెప్పి, మీ పిల్లల కన్నా మీరు 10 ఏళ్ళు ఎక్కువ బ్రతుకుతారు అంటే, ఏ బ్రహ్మాండం, எனக்கு నగలేంట్రా మెళ్ళు. ఉమ్, అలా ఉందండి వాతావరణం. ఉమ్, అంటే కాస్త వాళ్ళు ధనంలోనో పేరు ప్రతిష్టలోనో పెద్దవాళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఇగ్గు హట్ అయ్యాక మాట్లాడితే మాకు ప్రమాదాలు వస్తాయి. కాబట్టి బ్రహ్మాండంగా ఉందండి, ఇల్లు కొనేసుకోండి. అంతే. పోతే నువ్వేక పోయేది, ఈ నేను ఇల్లు కొనొద్దు అంటే నన్ను 100 ప్రశ్నలు వేస్తావు. ఆ 100 ప్రశ్నలకి నా మీద నీకు, నీ మీద నాకు కోపాలు వస్తాయి. ఉమ్, చెప్పింది నువ్వు విను అని నేనంట. ఉమ్, ఇల్లు కొనొద్దంట. ఎందుకని అంటారు, ఎందుకని నీకు అనవసరం, వద్దు ఇబ్బందులు పడతావు, అంతే. కాదు కొంటే నీ కర్మ అనుభవించని నేనంట. ఉమ్, అతనికి ఇగో హట్ అవుతుంది. నేను నీ దగ్గర డబ్బులు కట్టి ఉమ్, జాతకం చెప్పించుకోవడానికి వస్తే నన్ను ఇల్లు కొనద్దంటావా, నాకు వెనకాల ఇంత ఉంది అంత ఉంది అని ఉంటుందని వస్తుంది. చెప్పుకుంటారు. ఉమ్, దాన్ని నేనేం చేస్తా, అక్కడ 50-50 ఉంది. ఉమ్, 50-50 ఎప్పుడైతే ఉందో అసలు కొనకూడదు. 40% ఉంది అని అంటే అప్పుడు. భగవంతుడు అనుగ్రహించవచ్చేమో అని మీరు ముందుకే ఇచ్చు. ఉమ్, 50-50 అంటే ఖచ్చితంగా అది నీ వశం కాదు ఆ, అని మనం తెలుసుకోవాలి. అది హాస్పిటల్లో ఉమ్, ఒక మనిషి ఉన్నప్పుడు అంటే ఒక 40% బ్రతకచ్చు, 60% బ్రతకలేము అని అంటే ఓకే, ఏదైనా ఒక ప్రయత్నం చేద్దాం. 50-50 ఛాన్సెస్ అంటే వీళ్ళు కూడా ఉంటారు, ఎందుకు వచ్చింది ఏం జరుగుతుందో తెలియదు, ఏదైతే అవుతుందో అని అంటారు. ఉమ్, 50-50 ఛాన్సెస్ ఎప్పుడైతే అంటామో అవతల ఎప్పుడు రాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, రెండో 10 కలవడం ఎప్పటికీ జరగదు. జరగదు. అది మనం గమనించుకోవాలి. నీ జీవితానికి తొలిమెట్టు నువ్వు ఎక్కుతున్నావా దిగుతున్నావా పాతానికి, అదే నీకు ప్రారంభం. తెలుసుకోవాలి. ఉమ్, కాబట్టి జాతకంలోనే చెప్పిస్తుందండి, ఉమ్, అది నీకు ఉన్నదా లేదా, నువ్వు పొందగలవా పొందలేవా, సాధించుకోగలవా సాధించుకోలేవా అని ఉమ్, అది తెలుసుకోవాలి ముందు. ఉమ్, 2, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను కొనేస్తాను, అప్పులు పెట్టేస్తాను అంటే అప్పు చేయి. ఉమ్, 50 లక్షలు నీ దగ్గర ఉంటే 15 లక్షలు అప్పు చేసి ఇల్లు కొను. ఆడుతూ పడుతూ నెలకి ఇంటి రెంట్ కట్టినట్టుగా నువ్వు కట్టుకుంటావు హాయిగా, ఉమ్, పెద్ద సమస్యగా అది కట్టేసుకుంటావు. కానీ ఎప్పుడైతే వాళ్ళ గురించినో వీళ్ళ గురించినో వాళ్ళ ముందు నీ ఇల్లు గొప్పలు తీసుకోవడం. చూపించుకోవాలనో వాళ్ళు ఏదో అనుకుంటారు, నువ్వు ఎప్పుడైతే కనుక తాపత్రయపడి ముందుకు అడుగు వేసావో జీవిత కాలము నువ్వు ట్రెడ్మిల్ మీద పరిగెత్తిన అడిగవుతావు. ఆ, ఉమ్, అక్కడక్కడే ఉంటారు. నీ అక్కడే ఉంటాడు, పరిగెడుతూనే ఉంటావు, ఆయాసం వస్తుంటుంది, చెమటలు కారుతూ ఉంటే ఎల్లంతా నీళ్ళు వస్తాయి, ఆయాసం వచ్చేస్తుంది, అంటావు, తీరా చూస్తే అక్కడే ఉంటావు. అటువంటి జీవితమే వస్తుందమ్మా. కాబట్టి ప్రతి మనిషి జీవితంలోనూ కూడా 32 చక్రాలు వేయాలి జాతకం చూడాలంటే. ఉమ్, 2-3 చక్రాలు వేసేస్తాంట కదమ్మా. 32 చక్రాలు చూసినప్పుడు అతని యోగం ఏమిటి, ఉమ్, అతని భోగం ఏమిటి, అతని రోగం ఏమిటి, ఉమ్, 3 బయటపడతాయి. ఆ బయటపడే విధానాన్ని అనుసరించి కొంచెం నాలాంటి వాడు అనుకోండి, కర్మ ప్రారంభాన్ని అనుభవిస్తావా తప్పించుకుంటావా నీ ఇష్టం ఓ, అని మొహం మీద చెప్తాం. ఉమ్, కాస్త లౌక్యంతో ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి, ఎంత అద్భుతంగా ఉంది కానీ ఉమ్, ఈ ఒక్కటే నీకు అడ్డు ఉంది, ఈ ఒక్కటే నువ్వు క్లియర్ చేసుకో, బ్రహ్మాండంగా వెళ్ళిపోతావు.